అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని శ్రేయోభిలాషులందరికీ కోరుతున్నాను. మీరు మా ఈ శబరి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. ఒకటేంటంటే తెలంగాణ రాష్ట్రంలో పురపోరు జరిగింది. లక్షల సంఖ్యలో కోట్లు గుమ్మరించి ఓట్లు కొనుక్కోవటం అయింది. ఎవరికారు లోకల్ నాయకత్వం ప్రెస్టేజ్‌కొచ్చి. అట్నే పంచాయతీ ఎలక్షన్‌లు కూడా అట్నే పెట్టారు. పురపాలకలలో కూడా అట్నే ఇష్టం వచ్చినట్టు పెట్టారు. ఈ గెలిచిన వాళ్ళందరూ క్యాంప్ రాజకీయాలు. కౌన్సిలర్‌కేమో కోట్ల రూపాయల పారాచూట్ జనాన్ని కొంటున్నారు. అట్నే కార్పొరేటర్‌కి వచ్చాక అది ఇంకా 10 కోట్లు, 5 కోట్లు బేరాలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ స్థాయికి వచ్చాక. మున్సిపల్ కౌన్సిల్‌కి వచ్చాకేమో కోట్లు. అది ఇంకా ఇంకా 10 కోట్లు, 20 కోట్లు అటు జరుగుతున్నాయి. అంటే ఎంతవరకు వలసల రాజకీయం ఒక మంచి పనులు చేసి లోకల్ రాజకీయాల్లో ఓట్లు సంపాదించుకోవడం నేర్చుకోవాలి తప్ప, అభిమానంతో చేయాలి తప్ప, గవర్నమెంట్ ఏముంటుంది అధికార పార్టీ మా 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 పరిపాలన చూసే జనం ఓట్లు వేశారంట. లోకల్లో మీ పరిపాలన చూసేట్టయితే అసలు ఓట్లు అనేది లోకల్లో రాజకీయం లోకల్ ఫైటింగ్ ఉంటుంది. రకరకాల కారణాలు ఉంటాయి అవన్నీ కూడా. అవన్నీ మేము చేస్తేనే చేస్తామంటే మరి మొత్తం మమ్మల్ని చూసి ఇతర రాష్ట్రాలు ఆదర్శపడాలి తప్ప ఇక్కడ వాళ్ళు ఆదర్శంగా ఓట్లు వేసినారంటే కాంగ్రెస్ అధికారంలో కేంద్రంలో రావాలంటే మిగతా రాష్ట్రాలు మన దగ్గర ఆదర్శం తీసుకోవాలి. మన దగ్గర వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా ఆదర్శం తీసుకోవాలి. కాంగ్రెస్ తెలంగాణలో వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి పంచాయతీ నుంచి ఎంపీలని, ఎమ్మెల్యేలని, పారాచూట్ జనాన్ని కోటీశ్వరులను తీసుకొచ్చి పెట్టారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ని. అట్నే పంచాయతీల్లో ఆ విధంగా చేశారు. వందల కోట్లు, వేల కోట్లు మున్సిపాలిటీల్లో కూడా, కార్పొరేషన్లో కూడా అదే విధంగా ఖర్చు పెట్టారు. ఓటుకి 5,000, 10,000 పెట్టి ఖర్చు పెట్టారు. రైస్ కుక్కర్లు ఇచ్చారు, వెండి గ్లాసులు ఇచ్చారు, వెండి కుంకుమ బరువులను ఇచ్చారనేది పెద్ద రూమర్ కింద ఉంది. అంటే ప్రతి మున్సిపాలిటీలో వందల వేల కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ క్యాంపు రాజకీయాల పేరుతో మళ్ళీ 100 కోట్లు ఇటు పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి రాజకీయం నడుపుతున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ప్రజాస్వామ్యంలో కుల రాజకీయాలను ప్రోత్సహించి, మత రాజకీయాలను ప్రోత్సహించి డబ్బులతోనే రాజకీయం నడుపుతున్నారు తప్ప ప్రజలకు సేవ చేయటం అనేది చేయకుండా చేస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాలకు ఒకప్పుడు మంచి పేరు ఉండేది. నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఆ విధంగా చేయకుండా మాకు ఏదో ఉందాతనం ఉందనేది చేసి ఇష్టం వచ్చినట్టు రాజకీయం మా చేతులు అదినట్టు ఉద్యోగం పెట్టిస్తున్నారు. మీరు చేసే పనులన్నీ కూడా నేను పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇస్తున్నారంటే, ఎదటి పార్టీలో ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూడా పదవులు ఇస్తున్నారంటే, బీఆర్ఎస్ అధికారాన్ని ఎందుకు కోల్పోయింది, ఎందుకు గెలిచింది అంటే, ఓ 10 సంవత్సరాల పాటు ఎందుకు నిలబెట్టుకుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతులకు ఉపయోగపడేది కొంత, మిషన్ కాగితాలతో వ్యవసాయం ఇంప్రూవ్మెంట్ కొంత, అలానే కొన్ని స్కీమ్స్, రైతు భరోసా, రైతులకు పర్పస్ చేసే ఉపయోగం ఒకటి, 24 గంటల కరెంటు ఒకటి, మిషన్ భగీరథతో పాటు మంచినీళ్ళతో పాటు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అంతకంటే ఎక్కువ మేము పనిచేస్తామని మనం అధికారంలో వచ్చిన తర్వాత ఆ పనులు చేయటం తప్ప బోర్డని గ్యారంటీలు ఇచ్చి అసలే అమలుపరచకుండా చెప్పి పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి, పారిశ్రామికతను తీసుకొచ్చి రాజకీయం కింద నుంచి మీదకి వ్యవస్థను పెట్టి నాశనం చేసి వదిలిపెడుతున్నారు తప్ప, ఇక్కడ ఇప్పటికైనా పరిపాలన సౌలభ్యం కోసం చేయాలి తప్ప ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి. అప్పుల్లో ఆదర్శం కాదు. ప్రతి కుటుంబం అప్పుల పాలైతే, ఏ కుటుంబంలో అప్పు అయితే ఆ కుటుంబం అయింది, ఊరు అప్పుల పాలైతే ఊరు అంతా అప్పుల పాలైతే ఊరంతా, రాష్ట్రం అప్పుల పాలైతే రాష్ట్రం అప్పుల పాలైద్ది, అట్నే దేశం అప్పుల పాలైతే దేశమే అప్పుల పాలైద్ది. ఇక్కడ కూడా మీరు అప్పులు తెచ్చి రాజకీయం చేసి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తీసి దాన్ని మళ్ళీ డబ్బులు కవర్ చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు తప్ప నైతికలలో రాజకీయాన్ని దిగజారుతున్నారు అన్ని పార్టీలు కూడా, ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ కొన్ని మంచి పనులు ఏంటంటే వాళ్ళు శ్మశానాలు కట్టారు, శ్మశానాలు ఓట్లు పడవు. అది చేసిన పొరపాటు ఏంటంటే శ్మశానాలకు కూడా పెట్టారు ఖర్చు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. చచ్చిపోయినప్పుడు ఎవడు ఓటేయడు కదా చేసిన మంచి పని అయినా. అట్నే ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే అంతకంటే ఎక్కువ చేస్తామన్నారు. మరి ఎక్కువ చేసి 420 హామీలు 6 గ్యారెంటీలు ఏమి చేయలేదు. రైతు భరోసా డబుల్ చేస్తామన్నారు, చేయలేదు. కౌలు రైతులు అన్నారు. అన్నీ వదిలిపెట్టేసి మేము ఇష్టం వచ్చినట్టు ఏదో రాజకీయంగా అవి చేసిన ఈ జనాన్ని కొంటున్నాం, ఆ జనం బయట జనాన్ని తీసుకొచ్చి ఇప్పుడు టిక్కెట్లు ఇచ్చుకుంటున్నారు. స్పీకర్ నిర్ణయం ఇవాళ కూడా ఎమ్మెల్యేలు అసలు ఏ పార్టీ అనేది తెలియకుండా అధిష్టానం వరకు ఏం చేస్తున్నా కూడా తెలియట్లే. ఒకప్పుడు కాంగ్రెస్ మంచి పేరు ఉండేది, కమ్యూనిస్టులకి మంచి పేరే ఉంది, అన్ని ఏరియాస్ మంచి పేరు ఉంది. వాటిని కాపాడుకునేటట్టు రాజకీయం చేయాలి తప్ప ఈ విధంగా చేస్తే అది మంచి పద్ధతి అయితే కాదు. ఇంకొక విశేషం ఏంటంటే, ఒక జిల్లాలో ఒక ఊళ్ళో కార్యకర్త ఉండే, సామాన్యమైన కార్యకర్త, సామాజిక సేవ చేసే కార్యకర్త. అతని ఊళ్ళకి తెలియపోయినా కానీ ఆ ఊరికి అన్ని సౌకర్యాలు చేసిండు, పదవులు లేవు, ఏ రాజకీయ పార్టీ కాదు, స్వచ్ఛందంగా అంటే స్వతంత్రంగా చేసిండు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మాకు పదవి వస్తే అవి చేస్తాం అంటున్నారు. అసలు చేద్దామని ఉద్దేశం పదవి అవసరం లేదు కూడా. నీళ్లు ఉండకెళ్ళి పోయినట్టు మీరు పారాచూట్ నీళ్లు ఉండకెళ్ళి వల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగుని ఇష్టం వచ్చినట్టు చేయటం చేసి బురద రాజకీయాలు,
ఊబి బోరుదని ఉంటుంది, పైకి ఎండినట్టు కనపడుతుంది, దిగితే లోతు అప్పుడు తెలిసింది. అట్నే రాజకీయం కూడా ఆ విధంగానే ఊబి బోర టైపులో చూస్తున్నారు తప్ప మంచి పనులు చేద్దామని, సక్రమ పరిపాలన చేద్దామని, అవినీతి ఎంతవరకు పాత గవర్నమెంట్లు విమర్శించిన అవినీతి కోట్లు 100 కోట్లు అంటున్నారు. మన దగ్గర ఇప్పుడు అవినీతి కోట్లు 100 కోట్లప్పుడు మనం మంచి పేరు సంపాదించి నైతిక విలువలతోనే ఉండాలి తప్ప మనం మిగులు బడ్జెట్ చేసి జనంతో మంచి పేరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేట్టు ఉండాలి తెలుగు జాతి ఇదే విధంగా. ఆ విధంగా చేయకుండా మేమేదో ఎదటోళ్ళ మీద బురదల్లి మేము ఓట్లు చేస్తున్నాం, మేము నీతి పరులు అంటే నీతి పరులు ఎవడే నీతి పరులు కాదు, అదే జనం ఇందులోకి వస్తున్నారు. ఓటరే ఒక తిరిగి కొంతమంది 40% ఓటరే నిజాయితీగా ఉన్నారు నాయకుల కంటే కూడా. అన్ని పార్టీల పరిస్థితి అట్నే ఉంది, ఒక పార్టీ అని కాదు. పొట్టోడు పొడుగుని కొలితే పొడుగుడు పోచమ్మను కొట్టినట్టు ఉంది మీ వ్యవస్థ. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఆ వ్యవస్థను ఈ విధంగా పెట్టి అడ్డం పెట్టి కొట్టారు. అధికారానికి లోకల్ బాడీ ఎలక్షన్ ఎప్పుడు 10% ఈ అదిరిచి బెదిరించే ఓట్లు ఉంటాయి, అదేది పెద్ద ఘనకార్యమే కాదు. కానీ మన ఆదర్శం చూసి ఇతర రాష్ట్రాలు ఓట్లు వేసుకునేదానికే అధికారం అనేది కూడా ఆలోచించాలా. ఇప్పుడు కూడా ఏంటి, మున్సిపల్ కౌన్సిలర్ల పరిస్థితి కూడా అమ్ముడు పోతున్నారు అంటున్నారు, కార్పొరేటర్లు కూడా అమ్ముడు పోతున్నారు అంటున్నారు. మరి ఈ విధంగా రాజకీయ విలువలు దిగజార్చే పద్ధతి అయితే మంచిది కాదు. ఇది అన్ని పార్టీలు ఆలోచించాలి, ఆ పార్టీల అధిష్టానాలు కూడా ఆలోచించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.